ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. పంతగాని నరసింహప్రసాద్ జీవితాల్లో వెలుగులు రావాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే సాధ్యం. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది మా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అనుచరులు అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాది సార్. ఇవన్నీ చూసినాంలేండి సార్. ఈ 5 ఏళ్ళలో వాళ్ళే నేర్పించారు మాకు అనుభవం. తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో చూస్తాం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో తరచుగా అభ్యర్థుల మార్పు ఆ పార్టీకి ఓటమికి కారణాలు అవుతున్నాయా? అదేవిధంగా గడచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పంతగాని నరసింహప్రసాద్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపుతూ ఓ రకంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో 3 అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా గతంలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నరసింహప్రసాద్తో పాటు మరో కొత్త వ్యక్తిని కూడా తెరపైకి తెచ్చారు. తెరపైకి తెచ్చిన ప్రతిసారి ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఆయన ఓటమికి ఎందుకు ఓటమి పాలయ్యారు? పూర్తి అంశాలు ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం. మీకే టికెట్ రావాలని మా ఆర్టీవీ తరఫున ప్రత్యేకంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. నరసింహప్రసాద్ గారు నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. చెప్పండి, తరచుగా అభ్యర్థుల మార్పు అంటే నేనేమిటంటే ప్రతిసారి కొత్త వ్యక్తిని తెరపైకి తేవటం వల్ల నియోజకవర్గ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన కనిపిస్తుంది. ఇది నిజమంటారా, అబద్ధమంటారా? సార్, నేను 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. ఓడిపోయాను. నేను ఓడిపోయిన దానికి కారణాలు ఏందని ఆ రోజు నుంచి అన్వేషిస్తున్నా. ఆ అన్వేషణలో నాకు ప్రధానంగా ముందుకొచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన అభ్యర్థుల మార్పు తర్వాత ఇంకా కొన్ని కారణాలు ఉండొచ్చు. ఏదన్నా రాష్ట్రంకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. అది జనరల్గా అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ నేను ప్రధానంగా గమనించిన అంశం మాత్రం అభ్యర్థుల మార్పు. దీనికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అభ్యర్థుల లోపం ఉండొచ్చు, లేదా ఇతరుల ప్రమేయమైనా ఉండొచ్చు. నాకైతే ఆ సమస్యని అధిగమించాలనే ఒక కోరిక పుట్టింది సార్. ఆ కోరిక ఆలోచనతోనే నేను ఎలాగైనా సరే తిరిగి 2024 ఎన్నికల్లో నిలబడాలి అని సంకల్పించుకున్నా ఆ రోజు. దానికి ఉత్త సంకల్పం మాత్రమే సరిపోదు. దానికి కావాల్సిన కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. అందుకే ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు, ఇంకా రాబోతున్నాయి 2024 ఎన్నికలు, ఇప్పుడు వరకు కూడా నేను ఈ క్షేత్రస్థాయిలో ఉండే నా కార్యక్రమాలు చేస్తున్నా. మీరు ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం పైన ఏదైతే మీ సోషల్ మీడియా ద్వారా యాక్టివిటీస్ చేస్తారు, భలే ఉంటాయి అవి. ఇట్స్ వెరీ అట్రాక్టివ్ పోస్ట్. నేను 2-3 గమనించాను. ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల విషయం కావచ్చు, అదేవిధంగా ఒకరోజు కూరగాయలకు సంబంధించి పిచ్చి తుగ్గులకు పాలన అంటే ఎట్లా ఉంటుంది, అసలు ఎలా వచ్చింది మీకు? అంటే మీ మామగారి నటన ద్వారా మీకు వచ్చాయనుకోవచ్చా? సార్, నిజమే. నేను డాక్టర్ శివప్రసాద్ గారికి అల్లుణ్ణి, అదేవిధంగా మేనమామ కూడా నాకు. ఆయన దాదాపు 25 సంవత్సరాలుగా రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయనతో పార్టీ తెలుగుదేశం పార్టీలో కొనసాగింది మీరందరూ చూశారు. కొనసాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక కళాకారుడు అవడం వలన ఆ కళని రాజకీయాల్లోకి చొప్పించాడు. ఏదైనా ఒక సమస్య వస్తే కళాత్మకంగా ఆయన చేసిన తీరు ఈ రాష్ట్రంలో ఈరోజు గుర్తుపెట్టుకున్నారు అందరూ. ప్రత్యేక హోదా అంశం పైన కూడా ఖచ్చితంగా సార్. ప్రత్యేక హోదా అవ్వచ్చు, అంతకుముందు ప్రత్యేక రాష్ట్ర విభజన సంబంధించినప్పుడు కూడా పోరాటం చేసిన దాంట్లో ఈ రోజుకే ఆయన మార్కు ఉంటుంది. మీరు గమనించండి బాగా. 2014లో
పార్లమెంటు ముగిసేటప్పుడు లాస్ట్ సమావేశంలో అప్పటి ప్రధానమంత్రి మోడీ గారు తన ప్రసంగంలో డాక్టర్ నారమల్లి శివప్రసాద్ జీ అని సంబోధించాడు. ఎందుకు ఈ రోజు నుంచి మిమ్మల్ని మిస్ అవుతున్నామేమో అన్నాడు. అంటే ఒక కరుడుగట్టిన మనిషిని మనం అనుకున్నాం, మన సమస్యల్ని తీర్చలేదు, మోడీ గారు మనకు ప్రత్యేక రాష్ట్రం విషయంలో నోరెత్తలేదు, అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన మనల్ని కనికరించలేదనే సందర్భంలో కూడా ఆయన గమనించాడు ఆయన పోరాటాన్ని. అందుకే ఆయన ప్రసంగంలో ఆయన ప్రస్తావించాడు, శివప్రసాద్ జీ మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాము అని. అంటే కళను ఆయన కూడా అట్రాక్ట్ చేసింది, సమస్య తీర్చలేని వాడిని కూడా అట్రాక్ట్ చేసింది అది. అందుకే నేను అనుకున్నాను సార్, ఆయనతో నేను దగ్గరగా ప్రయాణం చేసిన వాడిగా, ఆయన ప్రతి కార్యక్రమంలో నేను ఆయన్ని వెన్నంటి ఆయనకు కావాల్సిన సౌకర్యాలు, ఆయనకు కావాల్సిన వసతుల్ని నేను సమకూర్చిన వ్యక్తిగా, ఆయన్ని ఫాలో అయిన వ్యక్తిగా, అది కూడా ఇప్పటి తరానికి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలా. కళకు చాలా పవర్ ఉంది, కళ కాలక్షేపానికి మాత్రమే కాదు, మూసుకుపోయిన పాలకుల కళ్ళు తెరిపించడానికి అనే విధంగా నేను ఉండాలి అనే ఉద్యమంతో నా క్యాప్షన్ అది పెట్టుకొని, ఏదైతే 23 సీట్లతో పరిమితమైపోయి ఇంకా రాదు ఈ తెలుగుదేశం పార్టీ, దీంట్లో నోరెత్తడం వేస్ట్ అనుకునే సందర్భంలో కూడా లేదు, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరులు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం, ఇది తాత్కాలికమైన మబ్బులు మాత్రమే, రాబోయే రోజుల్లో ఈయన అనుభవం కానీ ఈయన రాజకీయ చాతుర్యం కానీ ఈ రాష్ట్రానికి అవసరం, అప్పుడే మన యువత కానీ మనం కానీ బాగుపడతామనే ఉద్దేశంతో ఆయనకు అండగా నిలబడాలి, ఏదో ఒకరోజు తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తాం, తద్వారా ఈ రాష్ట్రాన్ని బాగుపరచుకోవచ్చని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోసం పనిచేస్తూ ఆ పార్టీ కోసం దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయాల్ని అక్రమాలని ఏ రోజుకి ఆ రోజు కళాత్మకంగా ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం సార్ అది. అంటే ఒక రకంగా యాక్టింగ్ చేయడం కూడా ఒక అద్భుతమైనటువంటి కళ. నేనేమంటానంటే మీరు దాంట్లో తల పండిస్తారు, ఎలా సాధ్యం అది? సార్ నేను నిజం చెప్తున్నా కదా, నేనేమో అంతకుముందు ట్రైనింగ్ తీసుకునింది లేదు. అంటే నేనేమంటున్నా అంటే అది ఒక కళ. ఇప్పుడు నేను నటన చేయమంటే నాతో సాధ్యమవుతుందా? కాదు. కానీ ఏదైతే మీరు పోషించే పాత్రకు దానికి అనుసంధానంగా ఇమిడిపోయి ఉంటారు, అంటే ఎలా సాధ్యమైందని నేను అడిగేది మిమ్మల్ని. అంటే మనసు పెట్టి చేసింది అది, నేను డబ్బులు తీసుకొని చేసింది కాదు, అంటే కాదు సార్. అదే అంటే ఒక ఎక్స్ప్రెషన్, నాకు కలిగిన ఎమోషన్ నేను చూపించా, ఫీలింగ్ ఆ పాత్రలో మీరు లీనమైపోవాలా. ఎందుకంటే ఇది ఒక సామాన్యుడి ఆవేదన. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళ ఆవేదన, నేను వాళ్ళల్లో ఒకడిని, ఈ రాష్ట్ర పౌరుణ్ణి, ఈ తెలుగువాడిని, ఈ గడ్డపైన పుట్టినోడిని కాబట్టి అతని ఫీలింగ్స్ని ప్రజలకు చూపించాలి, అతని పరిపాలనలో ఉండే లోపాలను చూపించాలనుకున్నాను. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా నాకేం భావన కలిగిందో చూపించా, అది ప్రజలు మెచ్చుకున్నారు. కొన్ని మిలియన్స్ ఒక్కొక్క వీడియో, చిన్న వీడియో ఒకటి చేస్తే దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. కొన్ని మిలియన్స్ చూశారు. నాదైతే ఒక టాప్ రికార్డ్ నేను చెప్పగలుగుతా గర్వంగా. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఇసుక మాఫియా మీద, సామాన్యుడికి ఇసుక దొరకడం లేదనే విషయం మీద నేను చేసిన ఒక 1 మినిట్ వీడియో 18 మిలియన్స్ వెళ్ళిందంటే అది నాకు తెలిసి అది నాకు గర్వకారణం ఈరోజు. అంటే ఇవన్నీ చూసే మిమ్మల్ని ఏమన్నా రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షునిగా నియమించాలని ఒక చిన్న డౌట్ ఎక్కడో తెలుస్తుంది నన్ను. వాస్తవంగా సార్ ఓడిపోయిన తర్వాత నాకు ఎవరు ఏం చెప్పలేదు, ఏం చేయమని చెప్పలేదు. నేనే నా సొంతంగా కవిత్వం రాసుకొని, పాటలు రాసుకొని, అప్పట్లో ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మేము పాడలేమండి అని భయపడినారు. ప్రతిపక్షం కోసం పాడడానికి పాట భయపడినారు. ఆ రోజుల్లోనే అయితే అయిందని చెప్పి నేనే నా స్వరంతో పాడి, నేనే యాక్ట్ చేసి, నాకుండే రిసోర్సెస్తో పబ్లిక్లోకి వదిలా, అది యాక్సెప్ట్ చేసినారు. అవునులేండి, ఇట్లా ప్రజల్లో కూడా అది వెలివేట్ అయింది, ఎందుకంటే ప్రజల ఆవేదన అది. సార్ నేను తీసుకున్నది కూడా ఒక ఛాలెంజింగ్ సార్. నవరత్నాలు అనేది జగన్మోహన్ రెడ్డికి ప్రెస్టీజియస్. నవరత్నాల మీదనే అతని సామ్రాజ్యం నెలకొల్పుకున్నాడు అతను. అలాంటి దాంట్లో లోపాలు ఉన్నాయని చూపించా నేను. అస్కన్నాడు బుస్కన్నాడు, నాదేమో అంతన్నాడు ఇంతన్నాడు, ముద్దిచ్చి మురిపించాడు, ఓలమ్మో వీడుగలే మోసగాడు అంటే మాటలు చెప్పి మాయ చేసి ప్రజల్ని ముద్దులు పెట్టి మోసం చేశాడు, మోసగాడు. ఎలా మోసగాడు అంటారు? అవును సార్, ప్రజల జీవన ప్రభావం దెబ్బతీశాడు. ఈరోజు అతనంతా చెప్పింది ఒకటి, చేసింది ఒకటి.
అదేవిధంగా ధరలేంటి ఈరోజు? నువ్వేం చెప్పావు? ఆ రోజు గగ్గోలు పెట్టావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్రోల్ పెరిగిపోయిందని. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నావు నువ్వు పెట్రోల్ ధరల్లో. ఇవన్నీ నీ మోసకారితనాలు కాదా? అంటే నువ్వు ఒక బటన్ నొక్కుతున్నానని చెప్పినంత మాత్రాన వాళ్ళ జీవనాలు ఏమన్నా మారిపోయాయా? లేదు. మీరు అందుకే ఈరోజు ఏదైతే నవరత్నాల మీద ఆయన సామ్రాజ్యం నిర్మించుకున్నాడో ఆ నవరత్నాలే నవ మోసాలుగా ప్రజలు భావించి అతన్ని పాతాళంలోకి తొక్కేసడానికి సిద్ధపడినారు ఈరోజు. మీతోనే అనుకుంటాను జిల్లాలో రాష్ట్ర కేడర్లో మీ ద్వారానే. నాకైతే మాత్రం అనుబంధ సంస్థల్లో ఈ ప్రాంతానికి మొట్టమొదటి అధ్యక్ష పదవి. దానికి నేను నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా ఎంతవరకైనా. ఇదే పదవిని గతంలో మా మామగారు చేశారు. ఆయన రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి దాదాపు 20 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత అనుకోకుండా నాకు వచ్చింది. అంటే మామగారు కళాకారులు కాబట్టి మీరు కూడా కళాకార పోషించాలన్న భావన చంద్రబాబు గారిలో మదిలో ఏమన్నా ఉందేమో. అంటే ఆయనకుండే లెగసీని వీడు పాడు చేయడు, దీన్ని కాపాడుతాడని ఆయన అనుకుంటాడు. అదే శివప్రసాద్ గారు అప్పటికే తెచ్చుకున్న పేరు ప్రతిష్టల్ని వీడు చెడగొట్టడు అని ఒక నమ్మకం వచ్చి ఉంటుంది. అదే నేను అనేది శివప్రసాద్ గారి సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకున్నాడు కాబట్టి మిమ్మల్ని తెరపైకి తెచ్చాడు. ఆ నమ్మకాన్ని నేను చేయబోను. అంటే నేనేమంటానంటే విశ్వనాథ నాయుడు గారంటే మీకు అపారమైన గౌరవం, అపారమైన నమ్మకం, అపారమైనటువంటి తండ్రి సమానులు. నేను ఏ కార్యక్రమంలో అయినా, మేము కలిసి పనిచేసిన ఏ కార్యక్రమంలో అయినా ఆయన పాదాలకి నమస్కారం చేయకుండా ఏ రోజు నేను ఎక్కడికి పోలా. మరి ఈ రోజుకి కొడుకు సార్, ఈ రోజుకి నాకు అదే గౌరవం ఉంది, అదే ఉంటుంది. పార్టీ ప్రయోజనాల కోసం నేను పని చేస్తూనే ఉన్నాను. నాకు ఆయన మీద అనలేని గౌరవం ఎప్పటికీ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, మనస్పర్ధలు అనేటివి కూర్చుంటే పోతాయి, చేసుకుంటే పోతాయి. నేను ఏ రోజు వీధికి ఎక్కలేదే. నేనేరు వీధికి ఎక్కితే పోయేది మీ పార్టీ పరివేగా. అందుకే కదా పార్టీ ప్రయోజనాలు కదా నాకు కావాలా. సరే, దాంట్లో నేను బలైపోయినా పర్లేదు, నేను బలైపోయినా పర్లేదు, కానీ పార్టీ బతకాలి, బతికించుకోవాలి పార్టీని. ఎందుకంటే ఈ రోజు కాదు సార్ నాది పార్టీ, మా ఇంట్లో 30 సంవత్సరాల నుంచి ఉంది తెలుగుదేశం పార్టీ జెండా. అవునులేండి, మీ మామగారు మా మామగారు చనిపోతూ పార్టీ జెండా కప్పుకొని చనిపోయారు. మా నాన్నగారు చనిపోతూ నాకు ఒకే మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చేయవదలొద్దు అని చెప్పాడు. మీరు అడగండి, తర్వాత నాకు ఏదైనా ఫ్యూచర్లో నష్టం జరిగితే కూడా మీరు అడగండి. నువ్వు ఆ రోజు చెప్పావే ఈరోజు కట్టుబడి ఉన్నావా అని, కట్టుబడే ఉంటా ఆ రోజు కూడా. పార్టీ కోసమే పనిచేస్తాను. ఏమవుతుంది సార్, ఎమ్మెల్యే పదవి అనేది అది అలంకారం. కానీ రైల్వే కోడూరు ప్రజల నుంచి నన్ను దూరం చేయగలుగుతారా? నన్ను ఇక్కడ స్థానికుడు కాకుండా చేయగలుగుతారా ఎవరన్నా? చెప్పండి. ఇది డాక్టర్ పుల్లయ్య గారు పుట్టిన గడ్డ, వాళ్ళ కొడుకుగా నేను ఇక్కడ పుట్టిన ప్రదేశం. నన్ను ఎవరు దూరం చేస్తారు సార్ ఇక్కడ నుంచి? నాకు నా ప్రజల మీద ప్రేమ ఉంది, నా పార్టీ మనుషుల మీద ప్రేమ ఉంది. అంతకంటే మించి మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక సంకల్పం ఉంది. ఇది చాలవా? మీరు అన్నట్టు ఎవరికి ద్వేషాలు లేవు, ఉద్వేషాలు నాకైతే లేవు. మీకు నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే మీరు ఒక మాట అన్నారు. నేనేమంటున్నానంటే విశ్వనాథ నాయుడు అనే వ్యక్తి నాకు తండ్రి సమానులు అన్నారు. ఎస్ కాదంటే నేను అది కాదన్నప్పుడు నేను నిజంగా చెడ్డోడిని. ఎస్, ఓకే, ఐ అగ్రీడ్ విత్ యూ. బట్ నేనేమంటానంటే ఒక తండ్రి ఆస్తి పంపకాల విషయంలో ఏదన్నా కొంచెం తేడా చేయొచ్చు, కానీ ఈ విధంగా ద్రోహం కూడా చేయగలిగే తండ్రి. ద్రోహం కాదది, ద్రోహం అని ఎత్తుంటారు. ఆయన కొత్త వ్యక్తిని తెరపైకి ఆయన ఆలోచన, ఆయన ప్రయారిటీస్ ఆయనకుంటాయి. దాన్ని తప్పు పడితేట మీరు. నేనేమంటున్నానంటే ఇది ద్రోహం కిందికి రాదా? మోసం కాదు, రాజకీయం. మీరు ఒక మాట జగన్మోహన్ రెడ్డి మోసం అది ఇది అని చెప్పారు, మరి ఈయన చేసేదేంటి? నేను కాదంటే సార్, ఇప్పుడు ఆయన కూడా నన్ను కాదని మీరు ఎప్పుడు చెప్పలేరు. ఆయన ఆ రోజు సందర్భము సిచ్యువేషన్ ఏమొచ్చుంటుందో దాని ప్రకారం ఆయన ప్రవర్తించుంటారు తప్ప, నేను కూడా నాకేదో వచ్చిన సిచ్యువేషన్ బట్టి నేను ప్రవర్తిస్తూ ఉంటాను తప్ప, ఇదంతా కూర్చుంటే సెటిల్ అయిపోతాయి సార్. అవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. శివప్రసాద్ గారంటే చంద్రబాబు ఇద్దరు ఒక రకంగా మంచి స్నేహం ఉన్నోళ్ళు. నేనేమంటున్నానంటే మీ మామగారు బ్రతికిండింటే, ఆయన చనిపోయారు, స్వర్గస్థులయ్యారు, ఆయన పేరు ఉచ్చరించాల్సినటువంటి సందర్భం కూడా కాదు. బట్ ఇక్కడ ఈ సమయం వచ్చింది. ఎందుకు అంటున్నానంటే అదే మీ మామగారు ఉంటే కదా నేను ఈసుకుపోయేవాళ్ళు. ఈసుకుపోయి
చంద్రబాబు దగ్గర కూర్చోబెట్టి మా వానికి టికెట్ ఇవ్వాల్సిందే కుట్లాడేవారు ఫైట్ చేసేవారు సార్ అంత రైట్స్ ఉన్నాయి. నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మా మామ గుర్తొస్తాడు సార్. మీరు ఎందుకు ఆయన ఉండాలని ఇప్పుడు కూడా నన్ను చూస్తేనే గుర్తుకొస్తాడు. నేనేమంటున్నా, నన్ను చూస్తేనే చంద్రబాబు నాయుడు గారికి మా మామ గుర్తొస్తాడు. ఎస్, నేను నమ్ముతున్నా. ఇంత బాండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొత్త వ్యక్తులను తెరపైకి తేవడం ఒక రకంగా అది సార్ ప్రజాస్వామ్యము, ఎవరికైనా హక్కు ఉంటుంది, ఎవరైనా రావచ్చు, పోటీ చేయొచ్చు. నిజం సార్, నేను నిజంగా చెప్తున్నా, నేను అనర్హుడైనప్పుడు ఎవరైనా అర్హులే. మీ ఎమ్మెల్యే వేల కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశాను, శరవేగంగా పనులు జరుగుతున్నాయి, స్వగ్రామానికే స్వగ్రామానికి రోడ్డు వేసుకోవాలన్నటువంటి ఎమ్మెల్యే అని ఒక అప్రతిష్టను మూట కట్టుకున్నటువంటి వ్యక్తి. నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఆయన్ని చాలా సందర్భాల్లో. ఆయన్ని ప్రశ్నించినందుకంటే ఎక్కువ ఎవరు ప్రశ్నించుండరు ఈ నియోజకవర్గంలో. చెప్పా నేను, అయ్యా ఫస్ట్ ఏదన్నా ఉన్నాయి మేము కూడా కోఆపరేట్ చేస్తాం, మీకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మీ మాట వినడం లేదా, ఏదన్నా మీకు కావాలంటే మేము కూడా మీతో పోరాటానికి వస్తాం. అపాయింట్మెంట్ ఇవ్వడంటారు, అది నాకు తెలియదు అప్పటికి. సరే ఏదో వీళ్ళకి ఎక్కువ చనువు అంటారు, ఎక్కువ కుటుంబం నాకు దగ్గర అంటారు, చెప్పుకుంటారు కదా, అందుకని నేను చాలాసార్లు అడిగా. అయినా కూడా మీకు చేయడం లేదు కదా, మీ ఊరికి కనీసం వేసుకుంటే నీకు ఆ మచ్చపోతుంది, ఒక బ్రిడ్జ్ వేసుకుంటే మచ్చపోతుంది అని నేను చాలా సందర్భాల్లో చెప్పినాను. లాస్ట్కి స్పందించి ఇప్పుడు ఏదో పిల్లర్స్ లేపారు, అక్కడికే ఆగిపోయింది. సరే అంత మాత్రం స్టార్ట్ చేశారు, నేను పూర్తి చేస్తాను. ఇప్పుడు మూగన్న ఒకతను వాళ్ళ ఊరికి మూగన్న అని ఒకతను వంతెన వేసేవాడు, తెలుసా మీకు, గుర్తుందా? అది ఐ మీన్ వాళ్ళ సొంతూరే అనుకుంటా తెలిసి. అక్కడ కల్వర్ట్ వస్తుంది, ఆ కల్వర్టులో చిన్న వంతెన, అతని పేరు మూగి, మాటలు మూగన్న, అతను మూగి స్వయాన ఊరి ఆ విలేజే ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే ఆయన వరదలు వచ్చిన ప్రతిసారి తాత్కాలికంగా వంతెనేస్తాడు. అది చూసి చెల్లించిపోయాం మేము. నేనే వచ్చాను, వచ్చి ఇక్కడ స్టోరీ చేసుకొని పోయాను. ఆయన అడిగిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాతో మొన్న రీసెంట్గా మా ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా నేను అడిగాను, ఏంటి నీ సొంత ఊరికి కూడా రోడ్డు వేసుకోలేని దుస్థితి ఉందనేది ఒకటి ఉంది, నువ్వు ఇన్ని పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినావు, ఇన్ని పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నువ్వు డెవలప్మెంట్ చేసుకోలేకపోతాడంటే తను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, టీడీపీ గవర్నమెంట్లో నేను పదే నిధుల కోసం పోరాటం చేసిన టీడీపీ వాళ్ళు పావుల నిధులు కేటాయించలేదు అంటాడు. నేను ఒకటే అప్పుడు దానికి కూడా నాకు దగ్గర ఆన్సర్ ఉంది. నేను గతంలో ప్రశ్నించేటప్పుడు ప్రశ్నకి జవాబు కూడా నా దగ్గర, వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తే నా దగ్గర జవాబు ఉండాలా, ఆ విధంగా ఉంటేనే నేను ప్రశ్నిస్తాను. చెప్పండి. అప్పుడు నేను దానికి ఎన్నుకునేది ఏంటంటే, అప్పట్లో మీరు పోరాటాలు చేశారు అసెంబ్లీలో, ఏంది రోజమ్మకి ఏదో బాధ కలిగిందని రోజమ్మని సస్పెండ్ చేశారని వీళ్ళు అసెంబ్లీ ఎగరగొట్టి ఇంట్లో కూర్చున్నారు. ఏ రోజన్నా రైల్వే కోడూరు మాట మైక్లో వినిపించిందా? సార్ అసెంబ్లీ అనేది మనకు పార్టీలకు అతీతంగా పోరాడుకోవాల్సిన ప్రదేశం, అడగాల్సిన ప్రదేశం. ఏ రోజన్నా రైల్వే కోడూరు అని వినపడిందా? అంటే 5 ఏళ్లలో ఆయన ఎక్కడ రైల్వే కోడూరు ప్రస్తావన తేలేదంట. లేదు, కానీ ప్రతి ఫోటో ఫ్రేమ్లో, ప్రతి టీవీ ఫ్రేమ్లో ఆయన కనపడతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే కూర్చుంటాడు కాబట్టి, ఆయన మాట్లాడిన ప్రతి దానికి బల్ల కొడతా ఉంటాడు కాబట్టి కనపడతాడు మాకు. సరే అప్పుడన్నా అడుగుంటాం, ఏదన్నా ఒక సమస్య అడుగుతాడు అనుకుంటే అడగలేదు. సరే అయిపోయింది సార్, ఇప్పుడు మనం వాళ్ళు ప్రశ్నించి లాభం లేదు. ఈ 4.5 పదాల్లో ఏం చేశాడని నేను అయిపోయింది, మా ప్రజలకు తెలుసు ఏం జరగలేదని. ఇంకా ఎన్ని వేల కోట్లు తెచ్చినా వాళ్ళు ఏం చేసినా అది ఇప్పుడైతే మాకు ఉపయోగపడదు, ఈ 2 నెలలకు మాకు ఉపయోగపడదు. అది వస్తాయని కూడా నమ్మకం లేదు. పేపర్ మీద జీవోలు అవి శాశ్వత కట్టడాలుగా మారడానికి ఎన్ని రోజులు పడుతుందో, అసలు అవుతుందో లేదో కూడా మనకు తెలియదు. ఇప్పటికే రాష్ట్రం కొన్ని లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయి ప్రతి ఇంటికి దాదాపు 7-8 లక్షల అప్పుగా తయారైంది. కాబట్టి వాళ్ళ మీద కానీ వాళ్ళు తెచ్చిన జీవోల మీద కానీ ఏమాత్రం మా రైల్వే కోడూరు ప్రజలకి నమ్మకం లేదు, అది దాని మీద ఆశ కూడా లేదు. కాకపోతే నేనైతే ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఫస్ట్ ఇక్కడ గెలిచిన వెంటనే ఫస్ట్ రెడ్డివారిపల్లి బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. ఎందుకంటే అది గతంలో మనం ఆ ప్రజాప్రతినిధికి కొన్ని లక్షలు, ఇప్పటికే కొన్ని కోట్లు మనం జీతంగా ప్రజాధనాన్ని ఇచ్చున్నాం కదా. ఇప్పుడు మన జీతం, మన డబ్బులే కదా జీతము. కాబట్టి
ఆయన చేయలేకపోయినాడు, ఎందుకు కారణాలు ఆయన మీరు చెప్పినట్టు మా ప్రభుత్వం అన్నాడు కొన్ని రోజులు, ఇంకొకటి అన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే, మీ ముఖ్యమంత్రే, మరి ఏం చేయగలిగారు? ఏం చేయలేదు. ఉద్యానవన పంటలకు మీ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడ బొప్పాయి కానీ అరటి పంటలు బాగా పండిస్తారు. అట్ ది సేమ్ టైం మామిడి పంటలు, ఇక్కడ పండించే మామిడికి దేశ విదేశాల్లో కూడా ఎగుమతి చేస్తుంటారు. సో ఇక్కడ సంబంధించి దాని అనుబంధానికి సంబంధించి ఏదైతే ఉద్యానవన పంటలకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అప్పటి మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు హామీలు నెరవేర్చుకోలేదు. నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అప్పట్లో ఏమన్నారు, కోల్డ్ స్టోరేజీలు అన్నారు, ఆ తర్వాత పల్పి అన్నారు, రకరకాల మాటలు చెప్పారు. ఆ రకరకాల మాటలు ఈ 4.5 ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడ ఆ వాతావరణం కనిపించడం లేదు, లేదు, కూడా లేదు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అప్పా జ్యూస్ ఫ్యాక్టరీ అని చాలా ఫేమస్ ఫ్యాక్టరీ, అది మూతపడింది. ఇక రెండో అంశం తీసుకుంటే మామిడి పంటలు చెప్పాను నేను. మామిడి ఇక్కడ రోడ్డు మీదనే, అదే రోడ్డులో మామిడి మార్కెట్ ఉంది, ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఎలా చూడొచ్చు అంటారు ఇవన్నీ? సార్ నేను ఒకటే చెప్తాను, ఇది మరో కోనసీమ అని నేను ఎప్పటి నుంచో చెప్తా. రాయలసీమలో కోనసీమ రైల్వే కోడ్. ఇక్కడ పంటలు చెప్పా కదా, పచ్చటి పంటలు, అందరికీ రైతులకి పంట చేతికి వచ్చినప్పుడు ఆనందం కలిగితే మాకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే పదే ఇది బొప్పాయి తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ పండించిన బొప్పాయిని ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రాసెసింగ్ చేస్తారు. ఇక్కడ కూడా ప్రాసెసింగ్ యూనిట్ ఉండింది కదా ఒకటి ఢిల్లీకి. ఇక్కడ కూడా అప్పుడు ఏదో ఇవన్నీ తీసేసి తొక్కంతా తీసేసి నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నా. అది ఈ పంటని ఢిల్లీకి కొన్ని 100 టన్నులు, కొన్ని 1000 లారీలు తీసుకెళ్తారు. ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఢిల్లీకి? ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ చేసి అక్కడ చిన్న చిన్న చిప్స్ గానో అవి కట్ చేసి వాటి చెర్రీస్ గానో రకరకాల ప్రోడక్ట్స్గా తయారు చేసి మళ్ళీ ఇండియా మొత్తం మళ్ళా సప్లై చేసి రైల్వే కోడ్లో కూడా కొనుక్కొని తింటాం మనం. రైల్వే కోడ్లో దొరికే చెర్రీస్ కూడా ఉంటాయి ఎర్రవి, అవి కూడా మా ఊరి బొప్పాయే. అంటే ఇక్కడ మనం అసమర్థులంగా ఉన్నాం కాబట్టి, ప్రజలు కాదు పాలకులం మేము ఇలా ఉన్నాం కాబట్టి, మేము ఇలా ఉన్నాం అంటే ఇంక్లూడింగ్ మీ ఆలోచన లేకుండా ఉన్నాం కాబట్టి అవి మన పంటని తిరిగి మనం కొనుక్కొని వేరే రూపంలో తింటున్నాం. నేను ఒకటే అడుగుతా, ఒక లారీ తీసుకెళ్ళిన ఢిల్లీకి ఎంత ఖర్చు అవుతుంది? అదే ఇండస్ట్రీ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఇండస్ట్రియల్ పాలసీ ఏదైనా పెట్టి చౌకగా భూమి ఇచ్చి, అవసరమైతే ఫ్రీగా భూమి ఇచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టండి. మా బిడ్డలు బతుకుతారు దాంట్లో, మా పంట దాంట్లో ప్రాసెసింగ్ చేసుకుంటారు, మా ప్రోడక్ట్ ఇక్కడ నుంచి దేశాలకు ఎగుమతి చేయండి అని ఏ రోజన్నా మీరు ఒక ప్రపోజల్ పెట్టారా? ఇండస్ట్రియల్ సమ్మిట్స్ జరుగుతున్నాయి, ఒక్క ఇండస్ట్రీ వాడిని అట్రాక్ట్ చేసుకోగలిగారా మీరు? ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్లు పెడతారు, పెడతాడు, ఆడ పానీపూరీలు వేసేవాడిని, నెక్స్ట్ నూడిల్స్ అమ్ముకునేవాడిని తెచ్చి కోట్లు వేసి పెట్టి మీరు ఇంత పెట్టుబడి వచ్చింది అని చెప్తారే. మా రైల్వే కోడూరుకి ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏమైనా తేగలిగారా? తేలేరు. వీళ్ళకి ఆలోచన రాదు సార్. ముందు వీళ్ళకి ఆలోచన రాదు. ఎలాగైనా సరే గెలుస్తాం, ఇది రౌడీ రాజ్యం, గెలుస్తాం, తిరిగి మేమే అనుకుంటారు తప్ప దోచుకుందాం అనేది ఇంకా మీరు పదే చెప్తున్నారు కాబట్టి చెప్తాం, అది కూడా దోచుకుందాం ఇంకా. అంతేకాని మా బిడ్డలు ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ ఒక ఇంటికి ఏదన్నా ఒక ఇల్లు ఏదన్నా తెల్లగా మెరుస్తోంది సున్నంతో అంటే అది గల్ఫ్ ఎడారుల్లో వాళ్ళ చెమటను కార్చుకొని సంపాదించిన డబ్బు ఇక్కడ సున్నంగా మెరుస్తూ ఉంది. అంతేగాని ఇక్కడ పండించిన పంట ద్వారా కాదు, ఇక్కడ దొరికే సహజ వనరుల వల్ల కాదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు మీకు. అరటి ప్రాసెసింగ్ లేదు, మామిడికాయ ప్రాసెసింగ్ లేదు, దళారులతో చిక్కి వీళ్ళు శల్యమైపోతున్నారు. వీళ్ళ బతుకులు ఇక్కడికే ఎండిపోతున్నాయి. అందుకే చెప్తున్నాను సార్, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఒక అప్సా కూడా పారిపోయింది, దానికి సరైన ప్రోత్సాహం లేక. ఇవన్నీ ఉన్నాయి సార్, సెటరేట్ చేసుకోవాల్సినట్టు చాలా ఉన్నాయి. ఇది కోడూరు ఎమ్మెల్యే మాత్రమే కాదు సార్, ఇక్కడ జీవన ప్రమాణాలను మార్చే ఒక ఆయుధం కావాలని నా కోరిక సార్. అంటే ఇక్కడ మీ ప్రాంతంలో పుట్టినటువంటి సహజ వనరులను దోచుకుంటున్నప్పుడు
మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఎందుకు తగ్గించారు? న్యాయం అడగేవాడు కావాలి సార్, ప్రశ్నించే గొంతు కావాలా, ప్రశ్నించేవాడు ఉంటేనే పెడతా. అమ్మైనా అడగందే పెట్టదంటారు. అందుకే నేను ఒక కాంట్రాక్ట్ తీసుకొని మంగంపేట నుంచి నా అనుచరుడు కూడా బాగుపడతాడు అనుకోకూడదు. నా ఊరు బాగుపడేదానికి అడగాలి నేను. నా కాంట్రాక్టర్ బాగుపడతాడు, నా వెనకుండేవాడు బాగుపడతాడని చెప్పి అడగకూడదు నేను. నా ఊరు బాగుపడాలి, నాకు ఇది కావాలని అడగాల. అప్పుడు ఇస్తారు. లేదంటే ఇంకో ప్రయోజనాలు ఏదో కూరుకుంటాయి, తీసుకెళ్తారు. బలవంతుడు ఎవరుంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఆ బలవంతులుగా మనం తయారవ్వాలి. అందుకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఒక్కసారి ఇచ్చి చూడండి. కాదంటే పక్కన పెట్టండి. నెక్స్ట్ 5వ సారి కూడా ఇంకొకసారి 5 ఏళ్ల తర్వాత. అవునండి, ఒకసారి అవకాశం ఇవ్వండి, 5 ఏళ్ల తర్వాత నేను చేయకపోతే పక్కన పెట్టండి. ఇవన్నీ రికార్డు కదా, అప్పట్లో లేవు. మీకు చెప్పిన హామీలు అప్పట్లో ఈ విధంగా ఛానల్స్, మీలాంటి ఛానల్స్ ఉండి మీలాంటి ఔత్సాహికంగా క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఉండుంటే ఈరోజు చూపించుండే వాళ్ళం వాళ్ళకి. నువ్వు ఆ రోజు చెప్పావు చూడు దీన్ని. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల అది నెక్స్ట్ జనరేషన్కి పనికొస్తాయి. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత నేను ఓటు అడగని వచ్చినప్పుడు ఇదంతా టేపేసి చూపిస్తారు నాకు. ఖచ్చితంగా నువ్వు అడిగావు కదా, దీనికి ఏం సమాధానం చెప్తావని. అందుకు పనికొస్తుంది మీడియా. అందుకే నేను ఎన్ని పనులున్నా కూడా ఈరోజు మీతో కూర్చొని ఈ రికార్డ్ చేయాలనుకున్నాను నేను మీతో. మీరు మళ్ళీ అడగండి, మీరు 5 ఏళ్ల తర్వాత అడగండి. ఓకే, పల్వరైజ్ మిల్స్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మంగంపేట వెరైటీస్ను నమ్ముకొని దాదాపు వందలాది పల్వరైజింగ్ మిల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని బ్యాంకు రుణాలు తీసుకొని కొందరు రకరకాల దీంట్లో మిల్స్ మన సంపద కదా, మనకు మెటీరియల్ వస్తుంది అనుకొని వాళ్ళు రకరకాల పద్ధతుల్లో బ్యాంకుల నుంచి కావచ్చు, ఆస్తులు అమ్ముకొని కావచ్చు, రకరకాలుగా పెట్టారు సార్. కొన్ని వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి. నిజంగా కూడా మనం మెటీరియల్ తీసి వాళ్ళందరికీ ఇవ్వగలుగుంటే కొంత జరిగేది, వాళ్ళు రన్ చేసుకోండి వాళ్ళు. కానీ ఇది ఏంటంటే ఎక్కువ డిమాండ్ ప్రోడక్ట్ అయిపోయడం వల్ల బలవంతులకు వెళ్ళిపోయింది సార్. కాంట్రాక్టులు బయట వాళ్ళు చేయడము, అక్కడ నుంచి దేశాలకు తరలిపోవడం, అంతా అక్కడ లాభాలు ఎక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక్కడ వాళ్ళు మర్చిపోయింది. అది కొంతమంది చెప్తారు, మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మా ప్రభుత్వంలో ఏం చేస్తారు. నాకు గతం తెలియదయ్యా, నేనైతే నా వాళ్ళని కాపాడుకుంటా. గతం అయితే నాకు తెలియదు. నేనైతే నా వాళ్ళని, నా ప్రాంతాన్ని ఫస్ట్ ప్రయారిటీతో కాపాడుకున్న తర్వాత ఎవరికైనా. ఇప్పటికీ కూడా మంగంపేట నుంచి ముగ్గురు వెళ్తూనే ఉంది. ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తీసుకెళ్తున్నారు, ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు, అది అంతు చిక్కనే సమస్యగా మారింది అనుకుంటా. లేదు సార్, అది నిజంగా చెప్తున్నా కదా. మా రైల్వే కోడూరు ప్రజల బాడీల మీద తొక్కించుకొని పోతుంటాయి లారీలు. ఎంతోమంది ప్రమాదాలకు కూడా గుడి చనిపోయారు వాటి మీద, మా బిడ్డలు ఇదే రోడ్డు మీద. కానీ వెళ్తున్నాయి, వెళ్ళనివ్వండి. అంటే ప్రభుత్వం ఇప్పటికి ఒక పాలసీ అనుసరిస్తూ ఉంది. అదేదో టెండర్లు అంటూ ఉన్నారు, ఆ టెండర్లు ఎక్కించుకున్న వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నారు, విదేశాలకి వెళ్తున్నాయి. అది పెట్రోలియం క్లీనింగ్ సంథింగ్ అన్నిటికీ ఏదో ఒక మంచి విలువైన వస్తువు అది. కాబట్టి వెళ్ళండి. మనకు అధికారం వచ్చినప్పుడే దాంట్లో పూర్తిగా మనం స్టడీ చేయగలుగుతాం. లేనప్పుడు ఎవరు వచ్చినా, ఎన్ని దర్యాప్తు సంస్థలు వచ్చినా అది అంతు చిక్కదు. కాబట్టి నిజాయితీగా దాంట్లో, అది ఎందుకు మా స్వార్థం కోసం కాదు, ఇక్కడ వాళ్ళకి ప్రయోజనం కలిగించడానికి అంతే. ఇక్కడ వాళ్ళకి ప్రయోజనం కలిగించడానికి దాంట్లో ఉండే లోపాలని సరిదిద్ది తీసుకెళ్తాం. మీరు కావాలంటే చూడండి, చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్లో ఒక చక్కటి స్కూల్, చక్కటి ఆసుపత్రి, నెక్స్ట్ పంచాయతీ బిల్డింగ్స్, అక్కడుండే వాటర్ ప్లాంట్స్, ఇవన్నీ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పెట్టినట్టువే, మేము చేసినట్టువే. మీరు ఇప్పుడేముంది, ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు ఆ పాఠశాల ఎవరు కట్టారు అడగండి, ఆ హాస్పిటల్ బిల్డింగ్ ఎవరు కట్టారు అడగండి. అంతవరకు అక్కడ ఉండే నిధులతో ఇది చేయొచ్చు అనేది కూడా తెలియదు ఎవరికి. మేము చేసాం, అద్భుతమైన స్కూల్ పెట్టాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత పాత స్కూల్ మేనేజ్మెంట్ కూడా తరిమేసి మీరు వచ్చి ఆక్రమించుకున్నారు. ఒక బిడ్డకు పెట్టే భోజనంలో 15 రూపాయలు కమిషన్ కొడుతున్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. అవును, అది నేను విన్నా. మాకు ప్రతిదీ ప్రతి విద్యార్థి అంటే ఎల్కేజీ చదువుకునేవాడికి కూడా ఫుల్ మీల్స్ రేటు. ఎట్లా అంటారు దాన్ని? ఉండండి సార్, అంత పెద్ద అవినీతి. ఏదైనా పాపం పండాలి సార్, పండాలి. పండుతా ఉంది. ఈ రాబోయే 2 నెలల్లో దాని రూపురేఖలు మారుస్తాం, ఖచ్చితంగా మారుస్తాం. ఏదైతే లక్ష్యంతో పెట్టామో అవన్నీ అవి వాళ్ళకే చెందేటట్టుగా చేస్తాం. 1 రూపాయి వృధా కాకూడదు. మీరు ఎన్నో ప్రాణాలు పోతున్నాయి సార్ రోడ్ల మీద. ఇప్పుడు వరకు ఇక్కడ అతిగతి లేదు, మాకు సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఒక రోడ్డు లైన్ రెడీ అయింది, అది కూడా మేము దగ్గరలో అన్నీ మా ప్రభుత్వం వచ్చేటప్పటికే పనులు జరగబోతాయి. చక్కటి వాతావరణంలో రైల్వే కోడూరుని అభివృద్ధి చేసుకొని మేము ముందుకు వెళ్ళిపోతున్నాం.
మీ ఎమ్మెల్యే ఏమో నా అభివృద్ధి గెలిపిస్తుంది అంటాడు. సరేలేండి, పబ్లిక్లోకి వస్తాం కదా, ఎలక్షన్లోకి రావాలి కదా, క్యాన్వాసింగ్కి రావాలి కదా. నేను కోర్టు తెచ్చిన నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది మా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఇల్లు కట్టించింది మా అన్న ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం అప్పుడు పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. మీరేం చేశారు మమ్మల్ని? ఆ తర్వాత మేము ఎన్నో కొనసాగించుకుంటూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు హైటెక్ నగరాలు నిర్మించిన చరిత్ర ఉంది, పేదవాడు కడుపు నింపిన చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. అదే 4 ఐటమ్స్ పెట్టుకొని మమ్మల్ని మావే పెట్టి ఈరోజు మీరు అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అంతకుముందు మా బిడ్డలు చదువుకోలేదా? మీరు దాన్ని ఇంకొక రూపంలో తీసుకొని వచ్చి అమ్మఒడిగా పెట్టి నాన్న బుడ్డి రూపంలో మీరు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. మీరు 100 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు మా జోబులోంచి గుంజుతున్నారు. మీదే సంక్షేమం అయితే స్వచ్ఛమైన మనసుతో ఇచ్చిన మాదేమనాలా? మాది అసలైన సంక్షేమం. అందుకే ఈ మబ్బులు తొలగిపోయినాయి. నవరత్నాల ముసుగులో మీరు చేసిన మోసాలని పసిగట్టినారు. రండి, ఛాలెంజ్. మీరు చేసిన అభివృద్ధితో ముందుకు రండి, మేము వస్తాం ముందుకి. ప్రజలకు మీరు చెప్పండి, మేము చెప్తాం. ఈసారి ఆషామాషిగా ఉండదు ఈసారి ఎన్నిక. ఈసారి రైల్వే కోడూరులో టీడీపీ జెండా రెపరెపలాడిస్తారు. సమాధానాలు చెప్పాలా ప్రజలు అడిగే క్వశ్చన్లకి, మాకు కాదు. ప్రజలు అడిగే సమస్యలకి వాళ్ళు ఏం చేశారో వాళ్ళ జవాబు చెప్పాలి. ప్రజల్లోకి వస్తే కదా సార్ ఓట్లు పడతాయి. రండి, ప్రజల్లోకే రాలేకున్నారా వాళ్ళు? రండి సార్, రమ్మనండి, ఎన్నికలకు రమ్మనండి. అప్పుడు పోలీసు ఆచ్ఛేదనలు ఉండవా? మీ దౌర్జన్యాలకి ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్టేస్తుందా? స్వచ్ఛంగా ఉంటాము. ఎందుకు బైండ్ ఓవర్ కేసులు మేము లోపల తొక్కితే రండి చూద్దాం. మాకు ఉంటాయి దానికి తగిన అనుచరులు అందరినీ అరెస్ట్ చేసి సార్ ఇవన్నీ చూసినాంలేండి సార్. ఈ 5 ఏళ్ళలో వాళ్ళే నేర్పించారు మాకు అనుభవం, ఎలా ఎదుర్కోవాలను. ఎదుర్కొంటాం. మొత్తం మీద రైల్వే కోడూరులో టీడీపీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో చూస్తాం. సో థ్యాంక్ యూ, నమస్కారం సార్. సో ఏదైతే నవరత్నాలు తనను గెలిపిస్తాయన్నటువంటి భావన అటు ఎమ్మెల్యేలు వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఈ రైల్వే కోడూరు నియోజకవర్గ సమస్యలు ఇప్పటికీ కూడా పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. ఒక రకంగా ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యేనే. ఎందుకంటే ఎమ్మెల్యే తీరు వల్లే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. గత 4.5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టేందుకు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చూపించడం కోసం బూచిలా చూపిస్తున్నారే తప్ప చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయాన్ని ఓవైపు చెప్తుంటే, మరోవైపు ఉద్యానవన పంటలకు రైల్వే కోడూరు ప్రసిద్ధి. ఇలాంటి ఉద్యానవన పంటలు ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు ఈ ప్రాంత ఖనిజ సంపదను దోచుకుంటున్నా కూడా ఈ ప్రాంతవాసులు చెమటోడ్చి ఎడారుల్లో జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు రావాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే సాధ్యం. తాము రానున్న ఎన్నికల్లో రైల్వే కోడూరులో గెలిచి రైల్వే కోడూరును ఒక ఆదర్శవంతమైన రైల్వే కోడూరుగా తీర్చిదిద్దబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో గడుపుతున్నటువంటి పంతగాని నరసింహప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రైల్వే కోడూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.